హలో అందరికీ. హలో, గుడ్ మార్నింగ్. ఈ వీడియో నిన్నటిది. బెండకాయ వేపుడు మా స్పెషల్ బెండకాయలు సన్నగా తరుక్కొని నూనెలో వేపుకొని ఎర్రగా అయ్యే వరకు బెండకాయ సన్నగా తరుక్కొని ఒక రౌండ్లో పక్కకు కొంచెం నూనె పెట్టుకున్నాను. వేసుకొని అలా ఎర్రగా ఇంకో రౌండ్ కూడా ఇలా వేయించుకుంటున్నాను. సెకండ్ రౌండ్ అవుతుంది. మొత్తం వేగాక పల్లీలోకి గిన్నెలో తీసుకొని ఇవి అదే నూనెలో వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. పల్లీలు మంచిగా వేగే వరకు అలా తిప్పుకుంటూ ఉండాలి. పల్లీలు కూడా వేగాయి అనుకున్నాక వాయిస్ ఓవర్ ఇద్దామంటే అసలు కుదరలేదు, అందువల్ల చేయలేదు. అందుకే ఇప్పుడు చేస్తున్నాను. నిలువుగా కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని ఆ నూనెలో వేయాలి. నిలువుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు కూడా అదే నూనెలో వేసి కొంచెం జీలకర్ర, ఆవాలు, మిగిలిన పోపు గింజలు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ నూనెలో జీలకర్ర, ఆవాలు, ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగాక ఒక చెంచాడు పసుపు వేసి మళ్ళీ ఒకసారి తిప్పుకొని వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఈ పల్లీలు మిరపకాయలను తాలింపులో వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక ముక్కలన్నీ మంచిగా ఎర్రగా వేగాయి. ఒక చెంచాడు కారం, బాగున్నాయి కదా, మంచిగా వేగాయి. నిన్న వాయిస్ ఓవర్ కుదరక ఈరోజు ఇస్తున్నాను, వేరే ఏమనుకోవద్దు. కొంచెం కారం, రుచికి సరిపడా ఉప్పు, వేసి మంచిగా అన్నీ కలిసేలా కలుపుకోవాలి. బెండకాయ ముక్కలు, పల్లీలు అన్నిటికీ ఉప్పు కారం మంచిగా పట్టేలా కలుపుకోవాలి. వేసి బెండకాయ ముక్కలకి, పల్లీలకి పట్టేలా మంచిగా కలుపుకోవాలి. చూసారా, మంచిగా పడుతుంది కదా. అలా పల్లీలు, పచ్చిమిరపకాయలు అన్నీ పైకి వచ్చేలా మంచిగా కలుపుకొని, చూసారా నూనె కూడా పైకి వస్తుంది. మొత్తం పట్టేసి అయిపోయింది. చక్కగా ఉడుకుతుంది, చాలా బాగుంటుందండి. అయిపోయింది. ఎవరైనా తెలియకపోతే ట్రై చేసి చూడండి. బెండకాయలు మంచిగా వేయించుకొని, పల్లీలు ఎర్రగా వేయించుకొని, ఇంతేనండి. పల్లి బెండకాయ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది.